హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌కి చుక్కెదురైంది. ఇప్పటికే హైకోర్టు స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది. అయితే ఈ పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారైతే మన వద్ద ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ ఏంటంటారు పరిస్థితి? స్క్వాష్ పిటిషన్ అయితే కొట్టేసింది కోర్టు. రాఘవ, ఇప్పుడు ఏదైతే ఏసీబీ విచారణ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిన్న కేటీఆర్ గారు ఏం చేశారు? లాయర్ ఉంటేనే నేను వస్తానని చెప్పేసి కొంచెం డిస్కషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చేశారు. తదుపరి ఈడీ కూడా విచారణకు హాజరు కావాలని కోరింది. ఈయన ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ దాఖలు చేయటము, క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టేయటము. నెక్స్ట్ మస్ట్గా ఇతను విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైన తర్వాతే అరెస్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కేటీఆర్ ముందు జాగ్రత్త చర్యగా ఆ కేసుతో నాకు ఏ సంబంధము లేదు, వాళ్ళు పెట్టిన కేసును క్వాష్ చేయండి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వాటిని పరిశీలించి ఇతని ప్రమేయం ఉంది కాబట్టే, ఇతనికి దాంట్లో ఉంది కాబట్టి ఆ పిటిషన్ను క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు కేటీఆర్ ముందున్న పరిస్థితి ఏంటంటే గనక ఏసీబీ అండ్ ఈడీ దగ్గరికి పోయి తన నిజాయితీని నిరూపించుకోవాలి. అక్కడ కూడా ఏదైనా ఎవిడెన్సెస్ దొరికితే కేటీఆర్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఇది క్లారిటీ. ఇప్పుడు మొన్నటి వరకు కేటీఆర్ ఏమన్నాడు? నన్ను జైల్లో వేస్తే ఏమవుతుంది, పోయి వాకింగ్ చేసేసుకొని మంచిగా యోగా వాకింగ్ చేసేసుకొని ట్రిమ్గా తయారేసి వస్తాను, నాకేం భయం లేదని కూడా ప్రకటించాడు. అటువంటి కేటీఆర్ మళ్ళీ క్వాష్ పిటిషన్ వేయకూడదు. కాకపోతే మనకు ఆ వ్యక్తికి సంబంధించి కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి కాబట్టి తనకు ఆ కేసు సంబంధం లేదు, కేసు కొట్టేయమని అడిగే హక్కు కేటీఆర్కు ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే, నేను జైలుకి వెళ్ళాను కదా, వాళ్ళ నాన్న నన్ను జైలుకు పంపించాడు కదా ఓటుకు నోటు కేసులో, వాళ్ళ కొడుకులు కూడా ఈ అంశాల్లో ఏదో ఒక రకంగా జైలుకు పంపించాలని టార్గెట్ రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి టార్గెట్ మీకు తెలిసినప్పుడు, ఎలాగో అరెస్ట్ చేస్తారు అని తెలిసినప్పుడు మనం మెంటల్గా ప్రిపేర్ కావడం మంచిది. కేటీఆర్ కూడా, ఎందుకంటే ఈ మధ్యలో ఒకటి అదొక సాంప్రదాయం ఏమంటే, జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళంతా సీఎంలు అవుతున్నారు, జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళంతా మంత్రులు అవుతున్నారు. కాబట్టి ఎంత త్వరగా కేటీఆర్ జైలుకి వెళ్తే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఒక నేషనల్ పార్టీలో, ఒక రీజనల్ పార్టీ, సొంత పార్టీలో కేటీఆర్ ఎందుకు లేడు? అంతే కదా. పాదయాత్ర కూడా ఏదో చేస్తాను, పాదయాత్ర చేస్తాను, అక్కడే జైల్లోనే వాకింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసి వస్తూనే పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, ఇంకా ఒక 3 ఏళ్ళు పాదయాత్ర చేసుకొస్తానని కూడా ఆయన చెప్పాడు. ఏదేమైనా ఈ ప్రభుత్వాలలో ఏవైతే ఈ స్కాములన్నీ బయటపడుతున్నాయో, ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణం. ఒక ప్రభుత్వం పరిపాలన చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల స్కాములు బయటపడతాయి. ఇవి చూస్తే కనుక రేపు జనము ఈ రాష్ట్రాలలో ఉండరు రాబోయే రోజుల్లో. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కొట్టేశారు స్కాముల్లోనే. సార్ ఇంకోటి ఏంటంటే, కేటీఆర్ కూడా ఈ ఒక్క కేసే కాదు, ఈ ఈడీ కేసు, ఏసీబీ కేసు, ఈ అవినీతి కేసే కాదు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, లగచర్ల రైతుల దాంట్లో కూడా ఇతను ముద్దాయిగా నిందితుడిగా చేర్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి వస్తుందని కూడా మనకు తెలుస్తుంది సార్. దాని గురించి ఏమంటారు? ఇక్కడ ఏది కూడా సాక్ష్యాధారాలు ఉండాలి మస్ట్గా. ఇరికిస్తే కాదు, ఇరికిచ్చినా కూడా దానికి ఎవిడెన్సెస్ ఉంటేనే పోలీస్ కేసు కడతారు. ఒకవేళ జడ్జి రిమాండ్కి పంపించాలన్నా కూడా దానికి సంబంధించిన ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే దాన్ని చూసి రిమాండ్కి ఆదేశిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్లు లగచర్ల కేసు అన్నారు, ఇంకోటి ఏది ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ అరెస్టులు జరిగి ఉన్నాయి కొన్ని.
ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కానీ మొదట్లో హడావిడి చేశారు, కానీ మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని మళ్ళీ సైలెంట్ పెట్టింది. దాంట్లో కొంతమంది ఉన్న వ్యక్తులు వాస్తవమే, కేటీఆర్ ఉన్నాడని మనం చెప్పలేం, కానీ కేటీఆరే ఇవి చేయించాడు, కేసీఆర్ కూడా ఇవి చేయించాడు అని గనక ఎవరైనా చెప్పి ఆ టీంలో ఎవరైతే ఆ గ్యాంగ్లో ఎవరైతే ఉన్నారో ఈ సమాచారం ఎవరికి చేరవేసేవాడి నువ్వంటే, సార్ నేను కేటీఆర్కి చేరవేసేవాడిని, నేను కేసీఆర్కి చెప్పేవాడిని అని గనక స్టేట్మెంట్ వచ్చిందంటే వాంగ్మూలం, మస్ట్గా అరెస్ట్ చేసేస్తారు. దాంట్లో మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా, తెలంగాణ జరిగింది. దీంట్లో పొలిటీషియన్స్ను మాట్లాడుకునే మాటలు విన్నారు, బిజినెస్ మెన్స్ మాట్లాడుకునే మాట టార్గెట్ చేశారు, సినిమా హీరోయిన్స్ను ఏం మాట్లాడుకుంటున్నారు, హీరోయిన్లు ఏం మాట్లాడుకుంటున్నారు విషయాన్ని కూడా ట్యాప్ చేశారంట. ఈ ట్యాపింగ్ అంటే మామూలుగా మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు అది కుదరని పని, అంత అవసరము ఉండదు, అంతేనా? ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్ట్ ఉండాలి. ఏదైనా ఆ స్థాయి వ్యక్తులు, అవును, చిన్న చిన్న వాళ్ళు చేయలేరు, అవి చేయలేరు. కానీ అంత నెట్వర్క్ను, అంత పోలీసు వ్యవస్థను పోలీసుల చేతే ఇది చేయించారంటే దాని వెనకాల పెద్ద వ్యక్తులే ఉంటారు. ఆ పెద్ద వ్యక్తుల్లో ఒకవేళ కేటీఆర్ఏ అని తెలిసిందనుకోండి, కేసీఆర్ఏ అని తెలిసిందనుకోండి, ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, ఇమ్మీడియట్గా అరెస్టులు ఉంటాయి. దాంట్లో కూడా లగచర్ల కేసులో కూడా ఏదైతే రైతులను రెచ్చగొట్టారు, ఆ కలెక్టర్ మీద ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయించారు, బీఆర్ఎస్ అక్కడ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ చెందిన వ్యక్తి ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ అయ్యాడు సార్. సురేష్ కూడా వాంగ్మూలం తీసుకుంటున్నాం, ఫోన్ కాల్ రికార్డ్ చెక్ చేస్తున్నాం, కేటీఆర్ ను కూడా ఇరికిచ్చే ప్రయత్నం. మస్ట్ గా పోలీస్ ఎంక్వైరీ ఎలా జరుగుతుందంటే, ఆ ఇష్యూ జరిగేదానికి ముందు రోజు ఈ ఫోన్ కాల్స్ లగచర్లకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరు ఉంటారు, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కీలకంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్లకు కేటీఆర్కు వీళ్లకు ఉన్న సాన్నిహిత్యము సంబంధము, ఈ ఫోన్ కాల్స్ డేటా మొత్తం తీసి ఆ కాన్వర్జేషన్స్ ఏం జరిగాయి అనేసి ఎంక్వైరీలో, పోలీస్ ఎంక్వైరీలో చెప్పిస్తారు. చెప్పించినప్పుడు అతను ఏదైనా మస్ట్గా చెబితే, సార్ కేటీఆర్ చెప్పడం వల్ల మేము ఇది చేశాము అని చెబితే మస్ట్గా కేటీఆర్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మనం మొబైల్తో కానీ ఎవరితో కానీ ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా అన్ని ఎవిడెన్సెస్ ఉంటున్నాయి. కాబట్టి దీంట్లో ఒకవేళ ఎవరితోనో మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాలా, ఏదైనా విషయాన్ని మాట్లాడాలన్నా కూడా జాగ్రత్తగా నాకు తెలిసి కేటీఆర్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్లో మాట్లాడాడు ఇటువంటి విషయాలు, ఏదైనా కాన్ఫిడెన్షియల్ అయితే. పొలిటీషియన్స్, ఈ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడరు. అయితే సార్, ఇప్పుడు ఏసీబీ అనేది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ కనుసంగంలో నడిచే సంస్థ కింద మనం భావించవచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో కూడా చంద్రబాబు మీద కేసు పెట్టింది కూడా ఏసీబీ వాళ్ళు. అవును. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రభావం ఏ రకంగా ఉంటుందంట? అక్కడ ఆంధ్రాలో సిఐడి వాళ్ళు, చంద్రబాబు మీద సిఐడి వాళ్ళు. ఇక అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏసీబీ ఉంది. ఇప్పుడు ఈడీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్. అవును, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయదలుచుకునిందండి, రేపు ఈడీ ఎంక్వైరీలోనే బయటపడుతుంది కదా. కాబట్టి ఇక్కడ తప్పు లేకపోతే, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ లేకపోతే కేటీఆర్ని ఎవ్వరు ఏం చేయలేరు. కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేశాడంటే తనకున్న హక్కు అది. భయపడి పిటిషన్ వేశాడని మనం అనుకోకూడదు, ఎందుకంటే అతను ప్రిపేర్డ్, అతను అరెస్ట్ చేస్తారు అనేది విషయం అతనికి తెలుసు, అతను ప్రిపేర్. కాకపోతే తన హక్కును తాను పొందాలి కాబట్టి క్వాష్ పిటిషన్ ఆడ ఫైల్ చేశాడు, అది కూడా కట్టేశారు. కాబట్టి మస్ట్గా ఎంక్వైరీకి అటెండ్ అవుతాడు. ఎంక్వైరీలో తన ప్రమేయం లేదని ప్రూవ్ చేసుకుంటే కనుక అరెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ ఆ ఎంక్వైరీలో ఏదైనా సాక్ష్యాధారాలు ఏమన్నా ఎవిడెన్సెస్ దొరికితే మాత్రం మస్ట్గా అరెస్ట్ చేస్తారు. ఇది పరిస్థితి. కేటీఆర్ వ్యవహారం అయితే ముదిరిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని లలిత్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ రాఘవ.